హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా క్విక్గా అయిపోయే వంకాయ ఫ్రై అయితే చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే 1/2 కిలో వంకాయలతో అయితే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ వంకాయని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కల్ని తొడిమలు తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి వంకాయల నుండి వచ్చే కంట అనేది రాకుండా ఉంటుంది. సో కర్రీ అనేది చేదుగా ఉండదు. నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని ఈ పోపులో అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. 5 మినిట్స్ ఈ వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఈ వంకాయ ముక్కల్ని బాగా కలుపుకోవడం వల్ల వంకాయ ముక్కలని మాడకుండా ఉంటాయి. ఫైనల్గా 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా మగ్గనిస్తే లో ఫ్లేమ్లో వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.